నమస్తే అవధాని. కాళేశ్వరం కథ మళ్ళీ మొదటికి వచ్చిందా? ఈరోజు వచ్చిన కొన్ని వార్తలను చూస్తుంటే అదే అనుమానం వస్తుంది. వచ్చిన వార్తలు ఏమిటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారు కట్టిన నిర్మాణ సంస్థలు అక్కడ జరిగిన తప్పులతో మాకు సంబంధం లేదు అని చెప్పి ఆల్మోస్ట్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేశారు. దట్స్ వాట్ ఇట్ వాజ్ రైట్. మరి ఎవరిది సంబంధం? మన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కానీ అంతకు ముందు కానీ వచ్చిన నివేదికలు లేదా ఇది ఏమిటండి, ఆ డిజైన్లోనే లోపం ఉంది, అది అలా కట్టి ఉండకూడదు అని చెప్పి కూడా కొన్ని వచ్చాయి. దానితో పాటు నిర్మాణ సంస్థలు కూడా బాధ్యులు చేసేవి. అండ్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిన ఇదేమిటంటే, దీనికి అయిన ఖర్చుని రిపేర్ ఖర్చుల్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి అని చెప్పింది. సరే, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని గవర్నమెంట్ ఆమోదించింది, అసెంబ్లీలో పెట్టింది, అక్కడ వరకు బాగుంది. చర్యలు అయితే ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. చర్యలు ఎప్పుడు తీసుకుంటుందో కూడా ఇంకెవరికి తెలియదు. సరే, దానికి ఆలస్యానికి కారణాలు ఏమిటి అనేది మళ్ళీ గవర్నమెంట్ రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఈలోగా ఎవరు ఏం మాట్లాడినా అది ఊరికే ఫర్ ది సేక్ ఆఫ్ క్రిటిసిజం మాట్లాడడం తప్పిస్తే దానికి వ్యాలిడిటీ ఏం లేదు. గవర్నమెంట్ నిర్ణయం ఇంకా తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది. ఇది ఒకటే ప్రాపర్ క్రిటిసిజం అవుతుంది, మిగిలినవన్నీ ఇది రైట్. ఇప్పుడు నిర్మాణ సంస్థల ఆర్గ్యుమెంట్ ఏమిటి అనేది ఇప్పుడే మాట్లాడుతున్నాం మనం. ఒక డిజైన్లో లోపం ఉంటే మేము ఏం చేస్తాం, మేము ఎట్లా బాధ్యులు అవుతాం అనేది వాళ్ళు అనేది. అయితే రిపోర్టులో డిజైన్లు ఆయా నిర్మాణ సంస్థలు కూడా పరిశీలించి పర్యవేక్షించాయి అని కూడా రిపోర్ట్స్లో ఉంది. సో దే నో వాట్ ఈస్ ది డిజైన్ ఈజ్, హౌ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇది ఉన్నప్పుడు వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్ చేయాలా అక్కర్లేదా, ఇది క్వశ్చన్. ప్రస్తుతం నిర్మాణ సంస్థలు చేతులెత్తేస్తే గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఈజ్ ఇట్ గోయింగ్ టు యాక్ట్ టఫ్? దానికి ముందు వీళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? డిజైన్ తప్పించిన వాళ్ళ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటివరకు ఫల్ల వాళ్ళు బాధ్యులు అని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏదో మాట్లాడారు కానీ బట్ మిగిలిన ఇంకేమీ రాలేదు, ఇప్పటివరకు ఏమీ కాలేదు. సో గవర్నమెంట్ ఫస్ట్ ఎవరి మీద యాక్ట్ చేయాలి అంటే, ఈ డిజైన్లో లోపాలకి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద యాక్ట్ చేయాలి. దే హ్యావ్ టు యాక్ట్. దట్స్ ది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఇగో ఈ నిర్మాణ సంస్థలు